అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో హాలక అనగా గ్రామ పెద్దలు, స్థానిక న్యాయవాదులు, రైతు, నాలుగవది కుటుంబ పెద్దలు. సో హాలక అనగా ఏంటి శాతవాహన కాలంలో? ఆన్సర్ ఏంటంటే రైతు. సో శాతవాహన కాలంలో అష్టాదశ అనే శ్రేణులు ఉండేవారు. శ్రేణులు అంటే వ్యాపారస్తులు అనమాట. సో వీళ్ళ నేమ్స్ మనం చూసుకున్నామంటే కన్ఫర్మ్ బిట్ అనేది ఎగ్జామ్కి వస్తుంది. ఫస్ట్ వన్ దస్తక అంటే మత్స్యకారుడు, ధన్నిక అంటే వరి వర్తకుడు, ఓదయాంత్రిక అంటే వ్యవసాయ పనిముట్లు లేదా జలయంత్రాలు చేసేవారు, గంధిక అంటే సుగంధ వర్తకులు, హాలక అంటే రైతు, కొలిక అంటే నేత పని, సో కమ్మర అంటే ఇనుము పని చేసేవాళ్ళు, కాసాకర అంటే ఇత్తడి పని చేసేవాళ్ళు, కులరిక అంటే కుమ్మరి వాళ్ళు. నెక్స్ట్ వచ్చి మాలకర అంటే దండలు కుట్టువారు, మణికర అంటే నగలు చేసేవారు అనమాట, మొదుగు అంటే మెరుగు పట్టువారు, సో పాలిషింగ్ చేసేవారు అనమాట, సౌందీకర అంటే కళ్ళు గీత, శిలవాదిక అంటే శిల్పాలు చెక్కువారు, తిలపిసక అంటే గానుగ తీసేవారు, వేజ అంటే వైద్యుడు, వస్సాకర అంటే బుట్టలు తయారు చేయవారు, తర్వాత వదిగ అంటే చెక్క పనివారు. సో ఈ అష్టాదశ పనులు, ఈ అష్టాదశ శ్రేణులు తెలుసుకున్నామంటే ఒక మార్క్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ పదేశ్వరుడు ఏ శాతవాహన రాజు యొక్క బిరుదు? ఫస్ట్ వన్ 1వ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, 2వ పులోమావి. దీనికి ఆన్సర్ ఏంటంటే 2వ పులోమావి. సో దక్షిణ పదేశ్వరుడు అనే బిరుదు ఎవరికి ఉందంటే 2వ పులోమావికి ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, శ్రేణుల సమైక్యకు అధ్యక్షునిగా ఎవరు ఉండేవారు? రాజు, బండారకుడు, బండాగారికుడు, జట్టకుడు, శెట్టి. ఆన్సర్ ఏంటంటే బండాగారికుడు. శ్రేణుల సమైక్యకు అధ్యక్షుడు ఎవరంటే బండాగారికుడు అనమాట. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే, సో రాజు మొత్తం రాజ్యానికి అధ్యక్షుడిగా ఉండేవాడు రాజు. తర్వాత వచ్చి శెట్టి అంటే శ్రేణికి నాయకుడు ఎవరు? శెట్టి. జట్టకుడు అంటే నగర వృద్ధుడు అనమాట. శ్రేణుల సమైక్యకు శ్రేణికి నాయకుడు ఎవరు? శెట్టి. శ్రేణుల సమైక్యకు అధ్యక్షుడు ఎవరంటే బండాగారికుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారిగా భారతదేశ చరిత్రలో బౌద్ధ సన్యాసులకు భూములు దానంగా ఇచ్చిన వారు ఎవరు? సో మొత్తం భారతదేశం, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం కలిపి మొదటిసారిగా బౌద్ధ సన్యాసులకు భూములు దానం చేసింది ఎవరంటే 1 మౌర్యులు, 2 శాతవాహనులు, 3 కుషానులు, 4 గుప్తులు. దీనికి ఆన్సర్ ఏంటంటే శాతవాహనులు అనమాట. మొదటిసారిగా భారతదేశ చరిత్రలో బౌద్ధ సన్యాసులకు భూములు దానంగా ఇచ్చిన వారు శాతవాహనులే. గౌతమిపుత్ర శాతకర్ణి బౌద్ధ సన్యాసులకు భూములు దానంగా ఇవ్వడమే కాక ఆ భూములపై పరిపాలన, ఆర్థిక సంబంధమైన హక్కులు కూడా వారికే ఉన్నట్లు నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ధాన్యం వ్యాపారుల శ్రేణి 7 గదులు గల గుహను జలాశయాన్ని దానంగా ఇచ్చిందని పేర్కొన్న శాసనం ఏంటి? సో ధాన్యం వ్యాపారుల శ్రేణి వీళ్ళు 7 గదులు గల గుహను జలాశయాన్ని దానంగా ఇచ్చారంట. ఇలా తెలిపే శాసనం ఏది? హాతిగుంబ శాసనం, నానాగఢ్ శాసనం, జున్నార్ శాసనం, ఐహోల్ శాసనం. దీనికి ఆన్సర్ ఏంటంటే జున్నార్ శాసనం. మనం ఎక్స్ప్లెయిన్ చూసామంటే, జున్నార్ శాసనం ధాన్య వ్యాపారుల శ్రేణి 7 గదులు గల గుహను జలాశయాన్ని దానంగా ఇచ్చిందని పేర్కొన్నది. హాతిగుంబ శిలాశాసనం ఏం పేర్కొందంటే కళింగ కారవేలుడి విజయాల గురించి తెలుపుతున్న ఏకైక శిలాశాసనం ఏదంటే హాతిగుంబ శిలాశాసనం. నానాగఢ్ శాసనం మొదటి శాతకర్ణి సైనిక విజయాలను తెలియజేస్తుంది. దీన్ని అతని భార్య నాగానిక వేయించింది. ఐహోల్ శాసనం బాదామి చాళుక్య పాలకుడైన 2వ పులకేశి సైనిక విజయాలను వివరించేది ఏదంటే ఐహోల్ శాసనం. సో నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనులు పరిమిత సంఖ్యలో ముద్రించిన పోటీ నాణ్యాలు ఏ లోహాల మిశ్రమాలతో రూపొందించబడ్డాయి? 1 బంగారు వెండి, 2 వెండి రాగి, 3 రాగి బంగారం, 4 రాగి తరగం. సో దీనికి ఏంటంటే ఆన్సర్ ఏంటంటే రాగి తరగం. ఎక్స్ప్లెయిన్ చూసామంటే, శాతవాహనులు సీసం, రాగి నాణ్యాలు అధిక సంఖ్యలో ముద్రించారు.
రాగి తరగం లోహాలు మిశ్రమంతో రూపొందించిన పోటీ నాణ్యాలు పరిమిత సంఖ్యలో ముద్రించారు. సో వీటిని తక్కువ సంఖ్యలో ముద్రించారు. వీటిని రాగి తరగం లోహాలతో మిశ్రమంతో రూపొందించిన పోటీ అనే నాణ్యాల్ని తక్కువ సంఖ్యలో ముద్రించారు. సీసం రాగి నాణ్యాల్ని అధికంగా ముద్రించారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో ముద్రించిన వెండి కర్షాపణ ప్రామాణిక బరువు ఎంత? 32 రత్తిలు, 80 రత్తిలు, 40 రత్తిలు, 20 రత్తిలు. ఆన్సర్ ఏంటంటే 32 అనమాట. సో మనం ఎక్స్ప్లెయిన్ చూసామంటే వెండి కర్షాపణ ప్రామాణిక బరువు 32 రత్తిలు, రాగి కర్షాపణ ప్రామాణిక బరువు 80 రత్తిలు. బాగా గుర్తుపెట్టుకోవాలి. వెండిది వచ్చి 32, రాగి వచ్చి 80 అనమాట. సో రాగి అర్ధాపన అంటే దీంట్లో సగం 40 రత్తిలు. సో రాగి పాద అంటే దాంట్లో కాలు అనమాట. సో ప్రామాణిక బరువు 20 రత్తిలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథ రచయిత ఎవరు? ఏ 1 ప్లీనీ, 2 టాలామీ, 3 హుయన్సాంగ్, 4 మెగస్తనీస్. దీనికి ఆన్సర్ ఏంటంటే టాలామీ. ఏ గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథ రచయిత ఎవరు? టాలామీ. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే నేచురల్ హిస్టరీ అనే గ్రంథ రచయిత ప్లీనీ. ఏ గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథ రచయిత టాలామీ. సియుకి అనే గ్రంథ రచయిత హుయన్సాంగ్. ఇండికా అనే గ్రంథ రచయిత మెగస్తనీస్. ఈ గ్రంథాలన్నింటిలోనూ మన ఇండియా గురించి ఏదో ఒక సందర్భంలో టాపిక్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్, శ్రేణిలో సభ్యుడిని ఏ పేరుతో పిలుస్తారు? శ్రేణిలో సభ్యుడిని గహపతి, శెట్టి, నిగమ, శార్దావాహ. ఆన్సర్ ఏంటంటే దీనికి నిగమ. శ్రేణిలో సభ్యుడిని ఏ పేరుతో పిలుస్తారంటే నిగమ. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే శ్రేణిలో సభ్యుడిని నిగమ అని, శ్రేణి అధ్యక్షుడిని శెట్టి అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, టాలామీ పేర్కొన్న శాతవాహనుల కాలంలోని తూర్పు తీర ఓడరేవు కానిది. సో తూర్పు వైపున ఉన్న ఓడరేవు కానిది ఏది? సోపార, కంటకోశిల, కొద్దూర, మోటుపల్లి. దీనికి ఆన్సర్ ఏంటంటే సోపార. సోపార అనేది పశ్చిమ తీర ఓడరేవు. కంటకోశిల, కొద్దూర, మోటుపల్లి అనేటివి శాతవాహన కాలంలో తూర్పు తీర ఓడరేవు అనమాట. ఓడరేవులు. సో ఎక్స్ప్లెయిన్ చూసామంటే సోపార అనేది పశ్చిమ తీర ఓడరేవు. దీన్ని ప్రస్తుతం సుపార అనే పేరుతో పిలుస్తున్నారు. కంటకోశిల అంటే కంటకాశిల. కొద్దూరు గూడూరు, మోటుపల్లిలోని మోటుపల్లిలోను టాలామి తన ఏ గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథంలో పేర్కొన్నారు అనమాట. సో ఇవంతా కూడా తూర్పు తీరం అనమాట, ఓడరేవులు. నెక్స్ట్ క్వశ్చన్, కూలిగుదుషాను ఓడించిన విజయనగర చక్రవర్తి ఎవరు? 2వ దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతాదేవరాయలు, సదాశివరాయలు. ఆన్సర్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు. సో కూలిగుదుషాను ఓడించిన విజయనగర చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు అనమాట. దివాని మరియు కోవెలకొండ యుద్ధాలలో శ్రీకృష్ణదేవరాయలు కూలిగుదుషాన్ని ఓడించారు. థ్యాంక్ యూ సో మచ్.